చెందిన వాళ్ళు ఎవరిని కూడా పోటీకి నిలపకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి మీరు వాళ్ళని ఏమన్నా వెనకంజలో పడేస్తున్నారా? వాళ్ళని పట్టించుకోవట్లేదా? ఇది చాలా తప్పండి. ఇది అసలు ఈ ఆరోపణలో సత్యదూరం అండి. ఎందుకంటే మీరు కాశ్మీర్ ఎన్నికలు చూసుకున్నట్లయితే మరి జమ్మూ కాశ్మీర్లో కూడా మరి భారతీయ జనతా పార్టీకి 28 సీట్లు వచ్చాయండి. ఇప్పుడు ఇదే వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ డామినేటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి మరి 24 నార్త్ పరగనాస్లో కానివ్వండి, లేదా కోగట్ కానీ, బదురాయ్ కానీ, బాలి కానీ, కరీంపూర్ కానీ, సింగూరు కానీ, ఖానాకుల్ కానీ, ఫాల్తా కానీ, ఫాల్తాలంటే ఆపేశారనుకోండి, మరి సందేశ్ ఖలీ కానీ, బాసూర్ హత్ ఉత్తర్ కానీ, ఇటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా మరి భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండటం, మరి అక్కడ కూడా మరి ఓట్ల మెజార్టీని సాధించటం అంటే హిందూ ముస్లిం అనేది సపరేట్గా కొన్ని పార్టీలు కొంతమంది భారతీయ జనతా పార్టీ అనగానే ఏదో చూస్తారు కానండి. అసలు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదండి. భారతీయ జనతా పార్టీ ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అన్ని రాజకీయ వర్గాలను, అన్ని కులాలను, మతాలను కలుపుకుంటూ పోయే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటిది లేకుండా, వారసత్వపు పోకడలు లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక స్థిరత్వమైన నైతికతతో కూడినటువంటి రాజకీయాలు చేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలకి అన్నీ కూడా వారసత్వాలు ఉంటాయి. మిగతా పార్టీలో ఈ విధంగా మరి కులమత భేదాలతో వాళ్ళు చేసుకుంటారండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే ముస్లిమ్స్ లేరని అంటున్నారో అది సత్యదూరం అండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రైట్. మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. రామకృష్ణ గారు, যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না, টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি সব আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আমরা বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। రైట్. తుది ఫలితం మా వైపే ఉంటుంది అంటూ మమత మళ్ళీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కౌంటింగ్ జరిగితే కానీ చెప్పలేమని అంటున్నారు. కోటేశ్వర గారు, ఏమంటారు? మమతా మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటిపోయింది, ఇంకా కౌంటింగ్ జరగలేదు, అక్కడ ఈవీఎంలో ఏదో మిస్టేక్ అయిందని చెప్పేసి జనరల్ గా అసలు ఓడిపోయిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఇవే కదా రెగ్యులర్ గా. అంటే ఇప్పటి వరకు కౌంటింగ్ ఎక్కడన్నా కొన్ని చోట్ల లేట్ అయితే లేట్ అయి ఉండొచ్చు తప్ప ఒక ట్రెండ్ బీజేపీ అనేటువంటిది అన్బీటబుల్ ఏకఛత్రాధిపత్యం తోటి అక్కడ అధికారంలోకి రాబోతా ఉంది. ఇప్పటి వరకు వెల్లడని ఫలితాలు ఏదన్నా ఒకటి, నేను ముందే చెప్పినట్టుగా టైట్ ఫైట్ ఉన్నటువంటి చోట మమతా బెనర్జీకి 2 సీట్లు రావచ్చు, లేదా బీజేపీకి 2 సీట్లు తగ్గొచ్చు తప్ప మ్యాజిక్ మార్క్ నే మార్పు చేసేటువంటి ఫలితాలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా సరే, మమతా బెనర్జీ రకరకాల మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలని మనం ఏమి విశ్వసించక్కర్లేదు. అందుకని ఖచ్చితంగా అది బీజేపీ ఖాతాలో ఆల్రెడీ పడిపోయింది. కాకపోతే ఏంటంటే అఫీషియల్ గా ఇంకా ఫలితాలు డిక్లేర్ చేయాలి కనుక అప్పటి వరకు ఎవరైనా ఏదైనా చెప్పుకోవడానికి, మమతా బెనర్జీ అయినా ఎవరైనా ఏదైనా చెప్పుకోవడానికి వాళ్ళకి రైట్ ఉంది. దానివల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు మారుతాయని నేనైతే అనుకోవట్లేదు. అయితే సార్, ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ. ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతున్నాయి. ఆ పేరుతో బీజేపీ ఓట్లన్నీ కూడా కొల్లగొట్టింది అనేది మమతా ఆరోపణ కదా. సో ఎస్ఐఆర్ అనేది అసలు మమతాకి ఏ విధంగా మైనస్ అయింది అనుకోవాలి, బీజేపీకి ఎలా ప్లస్ అయింది అనుకోవాలి? అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ నిజంగా వర్కౌట్ అయిందా? అది ఒక దాన్ని మనం పూర్తిగా విశ్లేషించకుండా నేనైతే ఒక అభిప్రాయానికి, ఒక కంక్లూజన్ కి రాదలుచుకోలేదు. ఎందుకు అంటే 92 లక్షల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు రద్దయ్యాయి అని చెప్పినప్పుడు 34% ఓటర్లు ముస్లిమ్స్ అని, 63% ఓటర్లు హిందువులు అనేటువంటి విశ్లేషణ గతంలో వచ్చింది. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు హిందువుల ఓట్లు సంఖ్యరీత్యా హిందువుల ఓట్లు ఎక్కువ. అయితే శాతాల రీత్యా చూస్తే 27% ఉన్నటువంటి ముస్లింల ఓట్లు 34% తగ్గిపోయాయి.
కానీ ఆ మేరకు తగ్గిపోతేనే ఫలితాలు ఏ విధంగా తారుమారు అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. అందుకని మైక్రో లెవెల్లో తర్వాత ఎట్లాగో మనకు విశ్లేషణలు వస్తాయి కనుక దీని ప్రభావం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది ఏమిటనేటువంటి ఒకటి నేనైతే మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అక్కడ మతతత్వాన్ని బీజేపీ సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టగలిగింది అనేటువంటిది మాత్రం స్పష్టం. నేను అందుకే చెప్పాను, ఇప్పుడు కొన్ని ముస్లింలు మెజారిటీగా లేదా ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల బీజేపీ గెలిచిందా, ముస్లిమ్స్ అంటే మెజారిటీ అంటే అబ్సల్యూట్ మెజారిటీ అని కాదు దాని అర్థం. మెజారిటీ ఎవరున్నారు ఏమిటనేటువంటిది ఒకటి ఎట్లయితే మరి అటువంటి చోట్ల కూడా మేము గెలిచాం కదా అని చెప్పేసి చెప్పుకుంటే గెలవడం వేరు. అలా అనుకుంటే గుజరాత్ లో కూడా మరి ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియాలో కూడా గెలిచారు. కానీ నేనేమంటున్నానంటే ఆ సామాజిక తరగతికి ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు అనే దానికి సమాధానం లేకుండా ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో కూడా మేము గెలిచాం కదా అన్నట్లయితే మరి హిందువులు ఉన్నటువంటి ఏరియాల్లో కూడా మరి ముస్లిమ్స్ క్యాండిడేట్లుగా లేదా ఇతర పార్టీల తరఫున గెలిచి ఉండొచ్చు. దాన్ని ఎట్లా చెప్తాం మనం? అలా అనుకున్నట్లయితే మరి అయోధ్యలో రామాలయాన్ని లేదా మతానికి ప్రతిపెట్టి చేసినటువంటి వాళ్ళు మరి అక్కడ అయోధ్యలో ఎత్తుకోడిపోయారు బీజేపీ వాళ్ళు అంటే దానికి ఏం చెప్తారు? అదేవిధంగా వారణాసిలో దాదాపు 4,70,000 మెజార్టీ తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి 1,50,000, 1,60,000 ఎందుకు పడిపోయారు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. అందుకని గెలుపు సమస్య కాదు, ప్రాతినిధ్యం ఇచ్చారా లేదా. లోక్సభ ఎన్నికల్లో ఒక సీట్ ఇవ్వలేదు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక సీట్ ఇవ్వలేదు, మరి బెంగాల్ ఎన్నికల్లో ఒక సీట్ ఇవ్వలేదు, కేరళ ఎన్నికల్లో కూడా ఒక సీట్ ఇవ్వలేదు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ఎజెండా, జాతీయవాదం పేరు ఏదన్నా పెట్టుకోవచ్చు, కానీ ఒక స్పష్టమైనటువంటి మతపరమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు వీళ్ళు అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి మరి బెంగాల్లో ఫలితం వచ్చినట్టుగా కూడా ఈ ఫలితాలను బట్టి మనం చెప్పొచ్చు. శాశ్వతమా తాత్కాలికమా ఎట్లా జరిగింది ఏంటనేటువంటి మనం తర్వాత చూడండి. రైట్, మళ్ళీ మాట్లాడదాం. కాంగ్రెస్ నేత జితేందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే జితేందర్ గారు. జితేందర్ గారు రైట్ సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు యూడీఎఫ్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇతర మంత్రులు కానీ విస్తృతంగా ప్రచారం ఒకటే అనుకుంటారా? అట్లా అనుకున్నట్లయితే మరి తమిళనాడు కూడా వెళ్ళారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేశారు. మరి అక్కడ డిఎంకే కూటమి ఓడిపోయింది, అన్నా డిఎంకే కూటమి ఓడిపోయింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్ని చోట్ల ప్రచారం చేశారు. మరి బీజేపీకి అక్కడేమి ఫలితాలు ఏమీ రాలేదు. అంటే మరి వాళ్ళు వైఫల్యం చెందినట. ఆ వైఫల్యంతో పోల్చుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిచింది కనుక మేము గెలిచాము, రేవంత్ రెడ్డి గారి ప్రభావం అనేటువంటిది ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేయొచ్చు, కానీ దానివల్ల ఏదో గెలిచిందని ఎవరైనా చెప్పేటైతే అది అతిశయోక్తి అవుతుంది. కేరళలో యూడీఎఫ్ గెలుపుకి లేకపోతే ఎల్డీఎఫ్ ఓటమికి ప్రధానమైనటువంటిది మనం గత ఆ సూచనలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మనకి స్పష్టంగా కనిపించాయి. ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలను కోల్పోయింది, యూడీఎఫ్ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. అది ఒక ఇండికేషన్. కొద్ది నెలల క్రితమే కదా జరిగింది అది. అంతకుముందు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది, 19 సీట్లని యూడీఎఫ్ గెలుచుకుంది. అందుకని ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది ప్రధానంగా పనిచేసింది తప్ప ఏదో రేవంత్ రెడ్డి గారు వెళ్తేనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తేనో అలా అనుకున్నట్లయితే మరి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి కంటే రాహుల్ గాంధీ గారు తక్కువ అనుకోవాలి. మరి అట్లా కాదు కదా అలా చూసుకున్నప్పుడు. ఎందుకంటే అక్కడ ప్రాతినిధ్యం వహించి మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రచారం చేసి విజయానికి బలం చేకూర్చారంటే అది అతిశయోక్తి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజలు చెప్పుకోవచ్చు, కానీ అది ప్రధానమైనటువంటి కారణం అని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు అక్కడ ఒక కూటమి 10 సంవత్సరాల పాటు అధికారంలో వరుసగా కొనసాగటం ఇదే ప్రథమం. గతంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ళు ఎల్డీఎఫ్ ఉంటే 5 ఏళ్ళు యూడీఎఫ్. ఈ విధంగా మార్పిడి జరుగుతున్నటువంటి దాన్ని విజయం 2021లో దాన్ని బ్రేక్ చేసి మరొకసారి చేశారు. ఆ తర్వాత కేరళలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రజల ఆకాంక్షలని
పూర్తిగా నెరవేర్చలేకపోయినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని మార్పును కోరుకున్నారు. అది గతంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీ ఈ పార్టీ ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ మనకి సాధారణంగా చూసేటువంటి వాళ్ళకి కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవి. అందుకని వీళ్ళు విజయం సాధించామని చెప్పేసి రేపు వీళ్ళు ప్రకటించినటువంటి పథకాలు లేకపోతే మనం ప్రకటించినటువంటి పథకాలని రైట్. బీహార్ నుంచి బెంగాల్ వరకు బీజేపీ విజయగంగా ప్రవాహం చేరుకుంది. వరుసగా 3 సార్లు అధికారం చేపట్టిన మమతా బెనర్జీ 4వ సారి కంగుతిన్నారు. బీజేపీ చేతిలో ఘోర పరాజయం దిశగా వెళ్తున్నారు. బెంగాల్లో మోదీ షాల చాణక్యం ఫలించింది. ఎన్నికల్లో దీదీని ఓడిస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేసిన బీజేపీ అగ్రనేతలు అందంత పని చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ లీడింగ్ లో ఉంది. అధికార టీఎంసీ 100 స్థానాలకు అటు ఇటు ఊగిసలాడుతుంది. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లున్నాయి. ఒక్క ఫాల్తా నియోజకవర్గంలో తప్ప మిగిలిన 293 సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా బీజేపీ 190 నుంచి 200 సీట్ల వరకు ఆధిక్యంలో ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న